దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఏప్రిల్ 7. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండమని, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథము 17 నుంచి 19 అధ్యాయం, 19 నుంచి 21 అధ్యాయాలు. 19వ అధ్యాయము. అంతటా సౌలు, మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లా, నేను నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నము మీద ఉన్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు దాగి ఉండుము. నేను వచ్చి నీవు ఉన్న చేనిలో నా తండ్రి వద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తర్వాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసేలా దానిని నీతో తెలియజెప్పుదునెను. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయములో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహు మేలు చేసెను గనుక రాజా, నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువుగాక. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులకు అందరికీ గొప్ప రక్షణ కలగజేసెను. అది నీవే చూచి సంతోషించితివి కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయదు అని మనవి చేయగా, సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవముతోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణము చేశాను. అప్పుడు యోనాతాను దావీదును పిలుచుకుని పోయి ఆ సంగతులన్నీ అతనికి తెలియజేసి దావీదును సౌలు వద్దకు తీసుకుని రాగా, దావీదు మునుపటిలాగున అతని సన్నిధిని ఉండెను. తర్వాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి వారిని ఓడించి వెనుకకు పారదోలి గొప్ప వధ చేయగా, యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకు వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకుని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యము కలిగి ఈట విసిరెను. దావీదు అతని ఎదుటి నుండి తప్పించుకొనినందున ఈట గోడకు నాటగా దావీదు ఆ రాత్రి అందు తప్పించుకుని పారిపోయాను. ఉదయమున అతని చంపవలనని పొంచియుండి దావీదును పట్టుకొంటకే సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడుదు అని చెప్పి కిటికీ గుండా దావీదుని దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను. తర్వాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచం మీద పెట్టి మేకబొచ్చు తలవైపును ఉంచి దుప్పటి కప్పివేసి, సౌలు దావీదును పట్టుకుంటకే దూతలను పంపగా అతడు రోగి ఉన్నాడని చెప్పాను. దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి, నేను అతని చంపునట్లుగా మంచముతో అతని తీసుకుని రండని వారితో చెప్పగా, ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తలతట్టుకు మేకబొచ్చు గల ఒకటి మంచం మీద కనబడెను. అప్పుడు సౌలు తప్పించుకుని పోవునట్లుగా, నీవు నా శత్రువుని పంపివేసి నన్ను ఇలాగుని ఎందుకు మోసపుచ్చుతువని మీకాలును అడగగా, మీకాలు, నేనెందుకు నిన్ను చంపవలెను, నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో అనెను. అలాగున దావీదు తప్పించుకుని పారిపోయి రామాలో ఉన్న సమూయేలు వద్దకు వచ్చి సౌలు తనకు చేసినదంతటినీ అతనికి తెలియజేయగా, అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచ్చట కాపురం ఉండిరి. దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా, దావీదును పట్టుకొంటకే సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తల సమాజముగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడిగా నిలిచుటయు చూడగా, దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకు వచ్చెను గనుక వారును ప్రకటింప ఆరంభించిరి. ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపెను గాని వారును అటువలనే ప్రకటించుచుండిరి. సౌలు మూడవసారి దూతలను పంపెను గాని వారును ప్రకటించుచుండిరి. కడసారి తానే రామాకు పోయి సేకు దగ్గరనున్న గొప్ప బావి యొద్దకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడగా, ఒకడు రామా దగ్గర నాయోతులో వారు ఉన్నారని చెప్పెను. అతడు రామా దగ్గరనున్న నాయోతులకు రాగా దేవుని ఆత్మ అతడి మీదకు వచ్చెను గనక అతడు ప్రయాణము చేయుచు రామా దగ్గరనున్న నాయోతులకు వచ్చే వరకు ప్రకటించుచుండెను. మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రి పగలు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పైబట్టలు లేనివాడే పడి ఉండెను. అందువలన సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అను సామెత పుట్టెను.
20వ అధ్యాయం. పిమ్మట దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను నొద్దకు వచ్చి, నేనేమి చేసితిని? నేను చేసిన దోషమేమి? నా ప్రాణము తీయ వెదుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడగగా, యోనాతాను ఆ మాట నీవెన్నటికి అనుకొనవద్దు, నీవు చావవు. నాకు తెలియజేయకుండా నా తండ్రి చిన్న కార్యమే గాని పెద్ద కార్యమే గాని చేయడు. నా తండ్రి ఇదెందుకు నాకు మరుగు చేయుననగా, దావీదు నేను నీ దృష్టికి అనుకూలుడనను సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకుని యోనాతానునకు చింత కలగకుండుటకే ఇది అతనికి తెలుపని అనుకొనుచున్నాడు. అయితే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణము చేయగా, యోనాతాను నీకేమి తోచునో దానినే నేను నీ ఎడల జరుపుదునెను. అందుకు దావీదు, రేపటి దినము అమావాస్య, అప్పుడు నేను తప్పక రాజుతో కూడా కూర్చుండి భోజనము చేయవలెను. అయితే ఎల్లుండి సాయంత్రం వరకు చేనులో దాగుటకు నాకు సెలవిమ్ము. ఇంతలో నీ తండ్రి నేను లేకపోవుట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలెను. దావీదు ఇంటివారికి ఏటేటా బలి చెల్లించు మర్యాద కద్దు. కాబట్టి అతడు బెత్లెహేమును తన పట్టణమునకు పోవలనని నన్ను బ్రతిమాలి నా యొద్దకు సెలవు పుచ్చుకొనెను. అతడు మంచిదని సెలవిచ్చిన ఎడల నీ దాసుడినైన నాకు క్షేమమే కలుగును. అతడు బహుగా కోపించిన ఎడల అతడు నాకు కీడు చేయ తాత్పర్యము గలవాడే ఉన్నాడని నీవు తెలుసుకొని నీ దాసుడినైనా నాకు ఒక ఉపకారం చేయవలను. ఏమనగా, యెహోవా పేరట నీతో నిబంధన చేయుటకే నీవు నీ దాసుడనైన నన్ను రప్పించితివి. నా యందు దోషమేమైనా ఉండిన ఎడల నీ తండ్రి యొద్దకు నన్ను ఎందుకు తోడుకుని పోదువు? నీవే నన్ను చంపుమని యోనాతాను నొద్ద మనవి చేయగా, యోనాతాను ఆ మాట అన్నటికీ అనరాదు. నా తండ్రి నీకు కీడు చేయని ఉద్దేశము కలిగి ఉన్నాడు. నాకు నిశ్చయమైతే నీతో తెలియజెప్పుదును గదా అని అనగా, దావీదు, నీ తండ్రి నన్ను గూర్చి నీతో కఠినంగా మాట్లాడిన ఎడల దాన్ని నాకు తెలియజేయవారు ఎవరని యోనాతాను అడిగాను. అందుకు యోనాతాను, పొలంలోనికి వెళ్ళుదము రమ్మనగా ఇద్దరునూ పొలంలోనికి పోయిరి. అప్పుడు యోనాతాను, ఇశ్రాయేలీలకు దేవుడైన యెహోవా సాక్షి, రేపైనను ఎల్లుండి అయినను ఈ వేళప్పుడు నా తండ్రిని శోధింతును. అప్పుడు దావీదు నాకు క్షేమం అవునని నేను తెలుసుకుని ఎడల నేను ఆ వర్తమానము నీకు పంపకపోవుదునా? అయితే నా తండ్రి నీకు కీడు చేయి ఉద్దేశించుచున్నాడని నేను తెలుసుకొని ఎడల దాన్ని నీకు తెలియజేసి నీవు క్షేమంగా వెళ్ళినట్లు నిన్ను పంపి వేయని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయము కలగజేయుగాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండునుగాక. అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి? నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలము చేసిన తరువాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయిన ఎడలనేమి? యెహోవా నిన్ను విసర్జించునుగాక. ఈలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించినట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించిన గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. మరియు యోనాతాను దావీదుతో ఇట్లనెను, రేపటి దినము అమావాస్య, నీ స్థలము ఖాళీగా కనబడును కదా. నీవు 3 దినములు ఆగి ఈ పని జరుగుచుండగా నీవు దాగి ఉన్న స్థలమునకు త్వరగా వెళ్ళి ఏసెలు అను బండ దగ్గర ఉండుము. గురి చూచి ప్రయోగించినట్లు నేను 3 బాణములను దాని ప్రక్కకు కొట్టి నీవు వెళ్ళి బాణములను వెదుకుమని ఒక పనివానితో చెప్పుదును. బాణములు నీకు ఈ తట్టున ఉన్నవి పట్టుకుని రమ్మని నేను వానితో చెప్పిన ఎడల నీవు బయటికి రావచ్చును. యెహోవా జీవముతోడు నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును. అయితే బాణములు నీకు అవతల ఉన్నవని నేను వానితో చెప్పిన ఎడల పారిపొమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడని తెలుసుకుని నీవు ప్రయాణమై పోవలను. అయితే మనమిద్దరము మాట్లాడిన సంగతిని జ్ఞాపకం చేసుకునము. నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి. కాబట్టి దావీదు పొలములో దాగుకొనెను. అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము చేయ కూర్చుండగా మునుపటి వలనే రాజు గోడ దగ్గర ఉన్న స్థలమందు తన ఆసనం మీద కూర్చుని ఉండెను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలు వద్ద కూర్చుండెను. అయితే దావీదు స్థలము ఖాళీగా ఉండెను. అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై ఉండునేమో. అతడు అపవిత్రుడై ఉండుట అవశ్యమని సౌలు అనుకుని ఆ దినమున ఏమీయూ అనలేదు. అయితే అమావాస్య పోయిన మర్నాడు అనగా 2వ దినమున దావీదు స్థలములో ఎవడునూ లేకపోవట చూచి సౌలు నిన్నయు నేడును యెష్షయి కుమారుడు భోజనముకు రాకపోవట ఏమని యోనాతానును అడగగా, యోనాతాను దావీదు బెత్లెహేమునకు పోవాలనని కోరి, దయచేసి నన్ను పోనిమ్ము, పట్టణమందు మా ఇంటివారు బలి అర్పింపబోచున్నారు, నీవును రావాలని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించను గనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడనైతే నేను వెళ్ళి నా సహోదరులను దర్శించినట్లుగా నాకు సెలవిమ్మని బ్రతిమాలుకొనని నా యొద్ద సెలవు తీసుకొనెను. అందు నిమిత్తమే అతడు రాజు భోజనపు బల్ల యొద్దకు రాలేదని సౌలుతో చెప్పగా, సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి
ఆగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కదా. యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలగదు కదా. కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము. నిజముగా అతడు మరణముకు అర్హుడని చెప్పెను. అంతటి యోనాతాను అతడు ఎందుకు మరణశిక్ష నొందవలెను, అతడు ఏమి చేసినని సౌలును అడగగా, సౌలు అతనిని పొడవవలనని ఈట విసిరాను. అందువలన తన తండ్రి దావీదును చంపను ఉద్దేశము కలిగిన ఉన్నాడని యోనాతాను తెలుసుకుని అత్యాగ్రహుడై బల్ల యొద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మర్నాడు భోజనము చేయకుండెను. ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయము చేసి కొన్ని వేళకు ఒక పనివాని పిలుచుకొని పొలములోనికి పోయెను. నీవు పరిగెత్తుకుని పోయి నేను 1000 బాణములను వెదుకమని ఆ పనివానితో అతడు చెప్పగా, వాడు పరిగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణమును వాని అవతలకు వేసెను. అయితే వాడు యోనాతాను వేసిన బాణము ఉన్న చోటునకు వచ్చినప్పుడు యోనాతాను వాని వెనుక నుండి కేకవేసి, బాణము నీ అవతలనున్నదని చెప్పి వాని వెనుక నుండి కేకవేసి, నీవు ఆలస్యము చేయక దబ్బున రమ్మనెను. యోనాతాను పనివాడు బాణములను కూర్చుకొని తన యజమానుని వద్దకు వాటిని తీసుకుని వచ్చెను గాని సంగతి ఏమియో వానికి తెలియక ఉండెను. యోనాతానుకును దావీదుకును మాత్రము ఆ సంగతి తెలిసి ఉండెను. యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చి వీటిని పట్టణమునకు తీసుకుని పొమ్మని చెప్పి వాని పంపివేసెను. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారము చేసిన తరువాత వారు నొకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచూ ఉండిరి. ఈలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. అంతటి యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటెన్నటికీ సాక్షిగా ఉండునుగాక. మన ఇద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకొని ఉన్నాము గనక మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాను. యోనాతానును పట్టణమునకు తిరిగి వచ్చెను. 21వ అధ్యాయము. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నద్దకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి, నీవు ఒంటరిగా వచ్చితివేమని అతనిని అడుగగా, దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవనితోనైనను చెప్పవద్దనెను. నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించి తిని, నీ వద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు గాని మరి ఏమీయు గాని ఉండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా, యాజకుడు, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు. పనివారు స్త్రీలకు ఎడముగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు. పనివారి బట్టలు పవిత్రములే. ఒకవేళ మేము చేయ కార్యము అపవిత్రమైన ఎడలనేమి, రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచతగును అని యాజకునితో అనెను. అంతటి యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చెను. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అతని పేరు దోయేగు. అతడు ఏదోమీయుడు. అతడు సౌలు పశుల కాపురులకు పెద్ద. రాజు పని వేగిరముగా జరగవలనని ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తేలేదు. ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటైనను ఉన్నదా అని దావీదు అహీమెలెకును అడగగా, యాజకుడు, ఏలా లోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిస్తీని ఖడ్గమున్నది. అదిగో బట్టతో చుట్టబడి ఎఫోదు వెనుక ఉన్నది. అది తప్పక ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు. దాన్ని తీసుకొంటకు నీకు ఇష్టమైన ఎడల తీసుకునుమనగా, దావీదు దానికి సమమైనదొకటియూ లేదు, నాకిమ్మనెను. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసిననియు దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతని గూర్చినవే కదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీచు ఉమ్మి తన గడ్డము మీదకి కారనిచ్చుచూ ఉండెను. వారతని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచూ వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది. నా యొద్దనకు వీని ఎందుకు తీసుకుని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీని తీసుకుని వచ్చితిరేమి? వీడు నా నగరిలోనికి రాతగునా అని తన సేవకులతో అనెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమాగణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా,
నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడు తండ్రి, నీకు వందనాలు. నీ కృప కొరకు వందనాలు. ఉచితమైన నీ వాత్సల్యమును బట్టి వందనాలు. మా కొరకు రక్తము చిందించి ప్రాణం పెట్టి 3వ దినమున తిరిగి లేచిన దేవుడో ప్రభా, నీ రక్తము కొరకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి నాయన, మా దోషములు మా పాపములు నీ మీద వేసుకుని మాకు రావాల్సిన శిక్షను అయ్యా మీరు భరించి నాయన మా పాపమును నీతిగా మార్చిన దేవుడవు. నీ నీతిని మాకిచ్చి మా పాపము నీ మీద వేసుకున్న దేవుడవు తండ్రి. మా కొరకు తండ్రి కుడిపాసమున విజ్ఞాపన చేయుచున్న దేవుడవు తండ్రి. మా కొరకు పాతాళ వేదనలు అనుభవించిన దేవుడవు. అయ్యా మాకు స్థలము సిద్ధపరిచి వెళ్ళి ఉన్నానని చెప్పిన దేవుడవు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడా అయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా అపరాధములు దోషములు క్షమించండి. మా కుటుంబస్తుల అపరాధములు దోషములు క్షమించండి. అయ్యా మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు అపరాధములు దోషములు క్షమించండి. నీ రక్తంతో కడగండి. అయ్యా మారు మనసు లేని వారికి మారు మనసు, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సువార్త అందని గృహాలకు సువార్త వెళ్ళునట్లుగా నీ కృపను అనుగ్రహించండి. మనోనేత్రాలు వెలిగించండి. చెవులను తెలవండి. హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా పట్టణాన్ని దర్శించు అయ్యా తండ్రి. మా రాష్ట్రాన్ని దర్శించు. ఇరు తెలుగు రాష్ట్రాలపైన కృప కలుగునుగాక. మా భారతదేశంపైన కృప కలుగునుగాక. అయ్యా మా భారతదేశ ప్రజలను రక్షించండి. మా భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి. హృదయాలు తెరవండి. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా. వారిలో ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగునని వాగ్దానం నెరవేర్చండి. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, రూపులోకి మార్చండి. ప్రార్థనాత్మ విజ్ఞాపనాత్మ కలిగిన వారే డినామినేషన్స్ భేదములు తొలగించబడి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ అభిషేకమును ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని ఆత్మానుసారముగా నాయన నడుచుకోవటానికి నీ కృపను అనుగ్రహించండి. బుద్ధి జ్ఞాన వివేకములు నాయన నీ ఆత్మ ద్వారా ప్రతి క్రైస్తవునికి అనుగ్రహించమని అయ్యా వేడుకుంటున్నాం. దైవజనులందరికీ ఏకాత్మ ఏక మనసు దయచేయండి. దైవజనులందరికీ నీ కాపుదల భద్రత ఉంచండి. వెలుచున్న మార్గాల్లో నీ కాపుదల ఉంచండి. వెళ్తున్న వాహనాలపై నీ రక్త ప్రోక్షణ ఉంచండి. నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యంను బోధించు. అనుకూల సమయంలో వాక్శక్తిని వారికి అనుగ్రహించండి. వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభు. మా దేశాన్ని అలాగే ప్రపంచ దేశాలని నాయన అయ్యా పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగునుగాక. అయ్యా నీ చిత్తము అనుసారమైన పరిపాలన వారు చేయనట్లు జ్ఞాన వివేకములు వారికి అనుగ్రహించండి. సమస్త మానవాళికి శాంతి సమాధానం అనుగ్రహించండి. అయ్యా తండ్రి మతోన్మాదులను దర్శించండి. సౌలు పౌలుగా మార్చబడినట్టు మతోన్మాదులను మీరు మార్చండి నాయన. ఒక ఆత్మకార్యం మీరు జరిగించండి ప్రభా. ఒక బలమైన ఉజ్జీవాన్ని మీరు రగిలించండి. కడవరి వర్షమే మీ దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని మీరు రగిలించండి ప్రభా. ప్రతి ఒక్కరూ నాయన సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం గలవారే ఉండాలని ఇచ్చయించి ఉన్నానన్న అయ్యా నాయన నీ చిత్తము యేసుక్రీస్తు నామంలో జరుగునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఈరోజు ప్రత్యేకించి ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించండి. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. ఇజ్రాయేలుకు గొప్ప రక్షణ దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి నాయన గొప్ప దేవుడా, ఇజ్రాయెల్ను పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపను విస్తరింపచేయండి. నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి ప్రభా. అయ్యా ఇజ్రాయెల్లో నైనా మందిరం విషయంలో మీరే కృప చూపండి. అయ్యా తండ్రి ఇజ్రాయెల్లో జరగవలసిన అన్ని విషయాల్లో అయ్యా తండ్రి మీ చిత్తమే జరుగునుగాకని ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ ప్రజలందరికీ క్షేమము కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ ప్రజలందరికీ గొప్ప రక్షణ యేసుక్రీస్తు నామంలో కలుగునుగాకని ప్రార్థిస్తూ ప్రభా. అయ్యే చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నీవే ఉన్నవి, ఆమేన్. యేసు రక్తమే జయమేసు, వాక్యమే జయమేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్.